క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? ప్రియ విశ్వాసి, ప్రతి అనుదిన ధ్యానమాలిక ఈ వాగ్దానం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను తలంచుచున్నాను. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సమయంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున అమూల్యమైన దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా అన్న మాట ఒక పిలుపుగా కనపడుతుంది కదా. కీర్తనకారుడు దావీదు ఈ కీర్తనలో దేవుని భక్తులందరికీ ఒక పిలుపిస్తున్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఈ మాటను మనం చూసినప్పుడు దేవుని ధర్మశాస్త్రము గుర్తురాక మానదు. ఇశ్రాయేలుకు మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో ఏమని ఉందంటే, ఓ ఇశ్రాయేలు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన ప్రేమామయుడైనాడు. ప్రేమ కలిగిన వాడు కాదు, ప్రేమామయుడు. ఆయనే ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించాలంటే మన చేత కాదు. అందుకని బిలిగ్రహం మహాభక్తుడు ఏమంటాడంటే, గొప్ప దైవజనులు బిలిగ్రహం గారు, దేవుని ప్రేమ గురించి కొన్ని నెలలు చెప్పినా తరగదంటాడు. దేవదూతలు వచ్చి చెప్పినా కానీ ఆయన ప్రేమను గురించి తరగదంటాడు. అటువంటి ప్రేమమయుడైన ప్రభువారు, ఆ మహోన్నతుడైన ప్రభువారి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ మహోన్నతుడైన దేవుడు మనము ఆయనకు విరోధులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, ఆయన క్షమించడానికి యోగ్యత లేని వారమై ఉండగా, ఆయన మన దోషములన్నిటినీ ఆ ప్రేమతో కప్పాడు. అందుకనే యోహాను సువార్త 3:16 అంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే, ఒక భక్తుడు అంటాడు యేసయ్య దగ్గరికి పోయి, అయ్యా యేసయ్య, నీవెంత నన్ను ప్రేమించావంటే, యేసు ప్రభు వారు ఆ భక్తునికి చూపించాడంట. ఎంత అన్నాడట అంటే, 2 చేతులు పక్కకు చాపాడు. ఆ చేతులలో గాయములయ్యాయి. దేవుని బిడ్డ, ఎంత త్యాగం ఉంది ఆ ప్రేమలో. నీ కొరకు, నా కొరకు, మన స్థానంలో మహోన్నతుడైన దేవుడు శిలువ మరణం పొందాడు. చాచిన చేతులలో గాయములు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బల్యం, ఆయన తలకు ముళ్ళ కిరీటం. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? మనల్ని ప్రేమించాడు కనుకనే. ఆ ప్రేమ మన దోషములను కప్పింది కనుకనే ఆ ప్రేమ తార్కాణం యోహాను సువార్తికుడు, యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఉంటాడు, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! కనుకనే ఆయన ప్రేమను ముందు మనం చూడాలి. అటువంటి ప్రేమమయుడైన క్రీస్తు ద్వితీయోపదేశకాండములో అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నీ ప్రేమను, నా ప్రేమను కోరుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత ఆయన శిష్యగణం మరలా చేపలు పట్టడానికి పోతే వారిని తీసుకుని వచ్చి వారికి రొట్టెను కాల్చిన చేపనిచ్చి పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమామయుడైన క్రీస్తు తన శిష్యుడైన పేతురు అడుగుతున్నాడు,
ప్రభువా నీకు తెలుసు అంటాడు. ముమ్మారు అడిగినందున మనసు కొద్దిగా చిన్నపుచ్చుకున్నాడు. ప్రేమిస్తే ఒక షరతు పెట్టాడు, నా గొర్రెలను మేపుము. ప్రేమిస్తే ఒక షరతు పెట్టాడు, నా గొర్రె పిల్లలను మేపుము, కాయము. ఒకవేళ దేవుడిని ప్రేమిస్తే దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తే కొన్ని బాధ్యతలు ఇస్తాడు. దావీదు దేవుని ప్రేమించాడు కనుకనే దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవునికి దావీదు కృతజ్ఞతగా దేవునికి మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క మందసం గుడారములో ఉందని, ఆ దేవుని యొక్క మందిరము అవసరమైంటున్నది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించే దేవుని కార్యములు చేస్తాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించే గుణము నీ జీవితంలో ఉంటే దేవుని కార్యమును, దేవుని పరిచర్య నీవు చేయగలుగుతావు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవ, మహాగణుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, దావీదు అన్నట్లు యెహోవా భక్తులారా యెహోవాను ప్రేమించుడి. అవును ప్రభువా, నిన్ను ప్రేమించే గుణం మా జీవితంలో మాకు అనుగ్రహించండి. పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే కృపను మాకు అనుగ్రహించమని, ప్రేమిస్తే నీ కార్యములు చేయాలన్న బాధ్యతతో నీ పరిచర్యం చేసే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమెన్.